ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో వేల కోట్ల అప్పులు చేసి వాటిని తీర్చలేక విదేశాలకు వెళ్లి తలదాచుకున్న వ్యక్తుల గురించి ఆలోచిస్తే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది విజయ్ మాల్యా. అయితే రీసెంట్గా ఆయన ఇండియాలోని తన అప్పుల వ్యవహారం గురించి స్పందిస్తూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ నేను కట్టాల్సిన అసలు మరియు వడ్డీ కలిపి 6,203 కోట్లుగా నిర్ధారిస్తే వాటన్నింటికంటే 2 రెట్లు అమౌంట్ను మరియు నా స్థిరాస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయినా కానీ ఇండియాలోని వారు ఇప్పటికీ నన్ను పన్ను ఎగవేతదారుగా లేదంటే అప్పు ఎగవేతదారుగా ట్రీట్ చేయడం అనేది బాలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యిండు. ఇదే విషయంపై ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో స్పందిస్తూ దాదాపు 14,130 కోట్ల విలువైన స్థిర ఆస్తులను, అదే విజయ్ మాల్యాకు చెందిన స్థిరాస్తులను భారత ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడం జరిగిందని ఒక స్టేట్మెంట్ను విడుదల చేసింది. అంత పెద్ద ఆర్థిక నేరగాడి నుంచి అమౌంట్ను రికవరీ చేసినప్పుడు కనీసం ఒక అధికారిక స్టేట్మెంట్ కూడా లేకుండా డబ్బు మొత్తం రికవరీ అయిపోయిందని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉందని విపక్షాలు గొడవకు దిగాయి. ఈ విషయం గురించి ప్రభుత్వం నుంచి ఒక